గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జానుతో నా జర్నీని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో పదండి ఇంకా చూద్దాం జాను ఎలా ఉందో, ఏం చేస్తుందో. సో మార్నింగ్ నాకు తెలిసి ఎర్లీ అవుతుంది కాబట్టి ఇంకా జాను లేవలేదు అనుకున్నాను నేను. బట్ ఆల్రెడీ లేచి రెడీగా ఉంది బయటికి రావడానికి. సో ఒక్కసారి మన జాను సిగ్నేచర్ స్టెప్ని చూసేద్దాము మరి. జాను కమాన్ జంప్. ఓ చూసారా ఒళ్ళు రాయిస్తుందో, ఇప్పుడే లేచినట్టుంది. జాను కమాన్ 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 జంప్ జంప్. ఏమేం జాను? ఇటు చూడు జాను 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 కన్నా ఇటు చూడు. ఒక్కసారి నీ సిగ్నేచర్ జంప్ చేసేస్తే మనం వీడియో స్టార్ట్ చేసేసుకుందాం. కమాన్ కమాన్ ఎస్. సో చూసారు కదా జాను జంప్ ఒకటి. సో ఒకసారి కన్ను చూద్దాం అనుకున్నా నేను మార్నింగ్ లేవగానే, ఎందుకంటే యాక్చువల్లీ నిన్న మొత్తం పీల్ ఆఫ్ అయిపోతున్న కైండ్ ఆఫ్ ఉండేది. సో ఇప్పుడు నేను మార్నింగ్ కూడా చూస్తే కొంచెం ఆ పైన లేయర్ ఏదైతే ఉందో అది మొత్తం పీల్ ఆఫ్ అయిపోతుంది. సో మనమైతే మొత్తానికి పీల్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే అది బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అండ్ డాక్టర్ అభిషేక్ ఏం చెప్పారంటే కంపల్సరీ మీరు చూసుకోండి, అది 100% అయితే ఐని స్క్రాచ్ చేసుకోకూడదు అండ్ ఐని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పారు డాక్టర్ అయితే. సో నేనైతే చాలా కేర్ఫుల్గా నిన్న ఈవెన్ నైట్ టైమ్స్లో కూడా అది పడుకుందా లేదా అని చెక్ చేస్తూనే ఉన్నాను నేను. సో నేను చూస్తున్నట్టయితే కొంచెం ఐ అయితే చాలా కొంచెం డ్రై అయిపోయింది. నిన్న నైటే మనం ఐ డ్రాప్స్ వేసాము, బట్ ఈవెన్ దో కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఐ డ్రాప్స్ వేస్తాను. యాక్చువల్గా డైలీ 3 డ్రాప్స్ అయితే వేయమని చెప్పారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. సో జానుకి చాలా వరకు అయితే మనం ఐ డ్రాప్స్ చేంజ్ చేసినప్పటి నుంచి, అంటే ఫస్ట్ టైం ఏదైతే ఐ డ్రాప్స్ యూజ్ చేసామో అది కాకుండా సెకండ్ టైం ఐ డ్రాప్స్ యూజ్ చేసినప్పటి నుంచి మనకైతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది జాను ఐస్లో. థ్యాంక్స్ టు డాక్టర్ ఉపేందర్, తను చాలా బాగా అంటే డయాగ్నైజ్ చేశారు దట్ అది లోపల ఐ రప్చర్ అయి ఉండొచ్చు అని చెప్పి. పాస్ట్ 2 days నుంచి అయితే చాలా మంచి రికవరీ ఉంది. సో థ్యాంక్స్ టు డాక్టర్ అండ్ స్టాఫ్ ఆఫ్ కార్నర్స్టోన్ బ్లడ్ క్లినిక్. అండ్ జాను చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది, ఏమైనా టాయ్స్ ఏమైనా తీసుకొస్తారేమో ఆడదామనే ఉద్దేశంతో, ఎందుకంటే చాలా మంచిగా రికవర్ అయిపోయింది జాను అయితే. ఓన్లీ ఇప్పుడు జస్ట్ కన్సర్న్ అంతా ఓన్లీ అయిపోయినే ఉంది. తనకి ముందు ఏదైతే లెగ్ ఫ్రాక్చర్ అయి ఉండేదో అది కూడా చాలా వరకు రికవర్ అయిపోయింది. అండ్ తను అయితే చాలా ఫోర్స్ చేస్తుంది, పైన వెట్ ట్రాప్ తీసేయండి అని అన్నట్టు చూపిస్తుంది అండ్ కొరికేస్తుంది. బట్ వెట్ ట్రాప్ తీసేస్తే ఏమవుతుందంటే తను క్యాన్లాని కొరికేస్తుంది. సో క్యాన్లా ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ మనకి హాస్పిటల్ ఆల్మోస్ట్ 18 to 16 kilometers దూరంలో ఉంది. సో కొంచెం ఇబ్బంది అయిపోతుందేమో అని నేనైతే క్యాన్లా తీయలేదు ఈరోజు. బట్ నిన్న కొంచెం స్వెల్లింగ్ ఉండే కాబట్టి మనం క్యాన్లా అనేది తీసేసాము. అండ్ చూడొచ్చు తీయి అని చెప్పేసి కొరుకుతూనే ఉంది అసలు ఆగకుండా. బట్ తప్పదు, ఒక 2 to 3 days అంతే ట్రీట్మెంట్ అయితే మ్యాక్సిమం అయిపోవచ్చింది. సో ఐ డ్రాప్స్ వేద్దామని చెప్పేసి నేను ఐ డ్రాప్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా తనైతే ఇంతకుముందు ఐలో డ్రాప్ వేస్తే అసలు సెన్సేషన్ అయితే ఫీల్ అయ్యేది కాదు. సో లెట్స్ ఒక్కసారి చూద్దాం ఒకవేళ ఏమైనా సెన్సేషన్ ఏమైనా ఫీల్ అవుతుందేమో అని. సో ఐ డ్రాప్ అయితే వేసాను నేను, జస్ట్ 1 డ్రాప్ పర్ 1 time అయితే వేయాలి. ఓకే 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 షీఈస్ ఫీలింగ్ సమ్ సెన్సేషన్ ఐ థింక్ సో. సో తను సెన్సేషన్ అయితే ఫీల్ అవుతుంది, బట్ స్క్రాచ్ చేయొద్దు అని చెప్పేసి నేనైతే ఆ హ్యాండ్ అయితే పక్కకి తీయడం జరిగింది. బట్ ఈవెన్ దో తనకైతే పెయిన్ వస్తుంది నాకు తెలిసినంతవరకు. సర్లే ఇంకా ఫుడ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫుడ్ అయితే ఇచ్చాను. మంచిగా తినేసి మంచిగా హ్యాపీగా పడుకుంది జాను ఇంకా మళ్ళీ మార్నింగ్. సో మళ్ళీ ఆల్మోస్ట్ అరౌండ్ 9 o'clock అయితే మళ్ళీ బయటికి తీసాను. జెప్టోలో టాయ్ ఆర్డర్ పెట్టాను, టాయ్ అయితే వచ్చింది. ఇంకా అసలు మామూలుగా ఆడుకోలేదు జాను అయితే, చాలా మంచిగా ఎంజాయ్ చేసింది తన టాయ్ని. ఒకసారి ఐ ఎలా ఉంది చూద్దామని చెప్పేసి తీసాను. మార్నింగ్ మనం ఆల్మోస్ట్ 2 hours బ్యాకే మనం డ్రాప్ అయితే వేయడం జరిగింది. బట్ ఈవెన్ దో అది మళ్ళీ డ్రై అయిపోయింది. సో ఒకసారి ఈరోజు వెళ్ళినప్పుడు నేను డాక్టర్ అభిషేక్ గారిని అండ్ ఉపేందర్ గారిని కన్సల్ట్ అయ్యి అడుగుతాను అసలు ఇలా ఎందుకు అవుతుంది, సో సైన్స్ ఆఫ్ రికవరీయా లేకపోతే ఏమన్నా వేరే ఏమైనా ఇష్యూ అయిందా అని. సో జాను అయితే ప్రజెంట్ అయితే చాలా ఎనర్జెటిక్గా చాలా యాక్టివ్గా అయితే ఉంది.
చాలా బాగా రికవర్ అయిపోయింది ఆల్మోస్ట్ 2 డేస్లోనే. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను మనకి ఎంత వర్స్ట్ కండిషన్లో దొరికింది, తన హెల్త్ కండిషన్ ఎంత వర్స్ట్ ఉండే అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను లైవ్లో చూశాను. ఇంత తొందరగా రికవర్ అయిపోయి ఇంత మంచిగా ఆడుకుంటుంది అని అయితే నేను ఇంత తొందరగా అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో జాను ఇంత ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి ఇంటెన్సివ్ మెడికల్ కేర్తో పాటు మా ఇంట్లో కేర్ తీసుకోవడం కూడా చాలా బాగా తీసుకున్నాం మేము. అండ్ ఇప్పుడు తనని ఇంత మంచిగా ఆడుకోవడం, ఇంత మంచిగా అసలు టైం స్పెండ్ చేస్తుంటే నాకు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు మన జాను జర్నీలో పార్ట్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేసి జాను కోసం ప్రేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ మా వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంచి మంచి కంటెంట్ మన జాను తరపు నుంచి వస్తూనే ఉంటుంది మీకు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.